హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మనము డైలీ ఒక టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి రిలేటెడ్ ప్లస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే రోజు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో అదే టాపిక్ నేమ్ వచ్చేసి అయితే ఇండియన్ జాగ్రఫీలోని ప్లానెట్స్ అండి, గ్రహాలు. సో మనము లాస్ట్ వీడియోస్లో అయితే 6 గ్రహాల గురించి నేర్చుకున్నాము. అలాగే ఈ రోజు 7వ గ్రహమైన యురేనస్ గురించి అయితే నేర్చుకుందాము. ఈ యురేనస్ గ్రహాన్ని తెలుగులో మనము వరుణుడు అని పిలుస్తాము, మరియు దీనినే గ్రీన్ ప్లానెట్ ఇంకా గాడ్ ఆఫ్ ది స్కై అని కూడా పిలుస్తారు. ఎందుకు ఈ గ్రహాన్ని గ్రీన్ ప్లానెట్ అని పిలుస్తున్నాము అంటే గ్రహం యొక్క వాతావరణంలో మిథేన్ వాయువు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, శుక్రుడు గ్రహం తూర్పు నుండి పడమరకైతే భ్రమణం అంటే తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రహం కూడా తూర్పు నుండి పడమరకు భ్రమణం చేస్తుంది. మరియు ఈ గ్రహం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో మీకు చెప్పనా. ఈ గ్రహం పైన పగలు రాత్రులు అనేవి అతి దీర్ఘంగా ఉంటాయి. అంటే టోటల్ గా వచ్చేసి పగలు అనేది 48 సంవత్సరాలు ఉంటుంది, అలాగే రాత్రి అనేది కూడా 48 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు ఇలా పగలు అనేది అతి దీర్ఘ కాలం ఉంటుంది అని అంటే అక్షం అనేది 98 డిగ్రీల కోణంలో అయితే ఉంటుంది. అందుకే ఇది ఒక వైపుకు వాలినట్లుగా ఉండి పగలు రాత్రి అనేది అతి దీర్ఘ కాలంగా అయితే ఉంటాయి. సో పగలు రాత్రి 48 సంవత్సరాలు ఉన్నందున ఈ గ్రహాన్ని మనము గతి తప్పిన గ్రహంగా పిలుస్తాము. దీన్నే ఇంగ్లీష్ లో మనము ల్యాప్ సైడెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తాము. అయితే దీని పరిభ్రమణ కాలం అనేది 84 సంవత్సరాలు ఉంటుంది. 84 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కదా. సో పరిభ్రమణ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పరిభ్రమణ అంటే ఏంటంటే తన చుట్టూ తాను కాకుండా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే సమయాన్నే మనము పరిభ్రమణ కాలం అని పిలుస్తాము. అయితే దీని పరిభ్రమణ కాలం వచ్చేసి 84 సంవత్సరాలు ఉంటుంది. అలాగే భూమి యొక్క పరిభ్రమణ కాలం ఎంత ఉంటుంది అని అంటే మీకు అందరికి తెలిసింది కదా, 365 రోజులు అయితే ఉంటుంది. సో 365 రోజుల్లో సూర్యుని చుట్టూ తిరిగి అయితే భూమి వస్తుంది. అలాగే ఈ గ్రహము తిరిగి రావడానికి సూర్యుని చుట్టూ అయితే 84 సంవత్సరాలు అయితే పడుతుంది. అన్ని గ్రహాలకి ఎలాగైతే ఉపగ్రహాలు ఉంటాయో అలాగే ఈ గ్రహానికి ఉపగ్రహాలు టోటల్ గా వచ్చేసి 27 ఉంటాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉపగ్రహాల గురించి మీకు చెప్తానండి. అవేంటంటే ఫస్ట్ వన్ మిరిందా, సెకండ్ వన్ ఉమబ్రీల్, థర్డ్ వన్ ఏరియల్, ఫోర్త్ వన్ టిటానియా. సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మనకి యురేనస్ గ్రహం గురించి, అదే వరుణుడు గ్రహం గురించి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.